1827 జూలై 19న బ్రాహ్మణ కుటుంబంలో ఒక వ్యక్తి జన్మించాడు. చిన్నతనంలోనే బ్రిటిష్ సైన్యంలో సిపాయిగా చేరాడు. తనకున్న ప్రతిభతో అతి తక్కువ కాలంలోనే సైనిక దళ నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు. తాను చేస్తున్న సిపాయి వృత్తిని ఎంతగానో అభిమానించాడు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒకసారి భారతదేశంలో ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ రైఫిల్స్ను ఉపయోగించాల్సి వచ్చింది. కానీ ఆ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ తయారీలో ఆవు మరియు పంది కొవ్వు వాడారనే విషయం తెలిసింది. వాటిని వినియోగించాలి అంటే దాని చివరి భాగాన్ని నోటితో కొరకాలి. ఈ విషయం అతన్ని ఎంతగానో బాధపెట్టింది. తను నమ్మిన ధర్మం కోసం బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. బ్రిటిష్ అధికారులపై దాడి చేశాడు. ఫలితంగా ఇదే రోజు అనగా ఏప్రిల్ 8, 1857న ఉరితీయబడ్డాడు. ఆయన మరణం భారతదేశ చరిత్రలో తొలి స్వతంత్ర సంగ్రామానికి నాంది పలికింది. ఆయనే మంగల్ పాండే. దీనినే మనం 1857 సిపాయిల తిరుగుబాటు అని కూడా అంటాం. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది కదా, అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నా నుంచి ప్రతిరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో మీకోసం వస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.